మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 242. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమైంది విరాట్ గారు, ఎందుకు ఇక్కడే ఆగిపోయారు అని సిద్ధార్థ అంటుంటే, ఇక్కడ గార్డెన్ నుండి ఏవో నవ్వులు వినిపిస్తున్నాయి కదా సిద్ధార్థ్ అని అడుగుతూ గార్డెన్ వైపు కదులుతాడు విరాజ్. విరాజ్ గార్డెన్ వైపుకి వెళుతుండగా అదే సమయంలో విక్రమాదిత్య బయటికి వస్తాడు. వాట్ హ్యాపెన్ సిద్ధార్థ్ అని విక్రమ్ అడగగానే, ఎవరో చిన్నపిల్లవి గార్డెన్ నుండి నవ్వులు వినిపిస్తున్నాయని విరాట్ గారు అటువైపు వెళ్తున్నారు అని చెబుతుంటే, విక్రమ్ వెళ్తున్న విరాజ్ వైపు చూసి విరాట్ భాటియా అని పిలుస్తాడు. వెళ్తున్న విరాజ్ విక్రమ్ పిలవగానే ఆగి వెనక్కి తిరిగి చూడగానే, తను మా అక్క వాళ్ళ అమ్మాయి కీర్తి అని చెప్పి మీరు ఇక్కడే ఉండండి అని విక్రమ్ గార్డెన్లోకి వెళ్ళి కీర్తిని తీసుకువస్తాడు. వైష్ణవి కీర్తితో ఆడడం వలన ఆయాసం వచ్చి అక్కడే కూర్చుంటుంది. విక్రమ్ కీర్తిని మాత్రమే తీసుకువచ్చి విరాజ్కి పరిచయం చేస్తాడు. విరాజ్ కీర్తిని చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి, పాప క్యూట్గా ఉంది, ఇంకా మేము వెళ్ళొస్తాము అని చెప్పి సిద్ధార్థతో కలిసి బయటికి వెళ్ళిపోతాడు. విరాజ్ అటు వెళ్ళడం, వైష్ణవి విక్రమ్ దగ్గరికి రావడం రెండూ ఒకేసారి జరుగుతాయి. ఏమైంది విక్కీ, సడన్గా కీర్తిని ఎందుకు తీసుకొచ్చావు అని వైష్ణవి అడుగుతుంటే, ఏమీ లేదు, నీకు లండన్లో ఉన్నప్పుడు చెప్పాను కదా విరాట్ భాటియా అని. ఈరోజు తనతోనే మీటింగ్ జరిగింది. అతనిని ఒక 1 month మన కంపెనీలో టెంపరరీ పార్ట్నర్గా జాయిన్ చేసుకుంటున్నాను. తర్వాత అతని స్ట్రెంగ్త్ని బట్టి అప్పుడు పర్మనెంట్ పార్ట్నర్గా జాయిన్ చేసుకోవాలా వద్దా అనేది అప్పుడు ఆలోచిస్తాను అని చెప్పగానే, అవునా సరే అని వైష్ణవి అంటుంటే, అత్తా మనం గార్డెన్లోకి వెళ్ళి ఆడుకుందాం పద అని చెప్పి కీర్తి వైష్ణవి చేతిని పట్టుకుని మళ్ళీ గార్డెన్లోకి తీసుకువెళ్తుంది. విక్రమ్ నవ్వుతూ వాళ్ళ వెనకాలే వెళ్ళి అక్కడే చెట్టుకి ఆనుకుని చేతులు కట్టుకుని వైష్ణవి కీర్తిని చూస్తూ ఉంటాడు. కీర్తి పరిగెడుతూ ఉంటే వైష్ణవి కీర్తిని పట్టుకోవడానికి వెనకాల పరిగెడుతూ ఉంటుంది. అలా ఇద్దరు చాలాసేపు ఆడుతూ ఉంటారు. వైష్ణవి ఫేస్లో కనిపిస్తున్న ఆనందానికి విక్రమ్ పెదవులపై కూడా చిరునవ్వు వస్తుంది. వైష్ణవి చాలాసేపు ఆడటం వలన, అటు ఇటు పరిగెట్టడం వలన, తనకి ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లం ఉండడం వలన సడన్గా వైష్ణవికి తలంతా పట్టినట్టు అనిపించగానే ఒక్కసారిగా ఆగిపోయి తల పట్టుకుని అలాగే ఉండిపోతుంది. అప్పటి వరకు వైష్ణవిని చూస్తున్న విక్రమ్ వైష్ణవి అలా తల పట్టుకోగానే కంగారుగా వైష్ణవి దగ్గరికి పరుగున వెళ్ళి, వైషు ఏమైంది అని కంగారుగా వైష్ణవిని తీసుకుని అక్కడే ఉన్న చైర్లో కూర్చోబెడతాడు. ఏమైంది వైషు అని అడుగుతుంటే, విక్కీ తలంతా బాగా పట్టినట్టు అనిపిస్తుంది అని వైష్ణవి చెబుతుంటే, నిన్ను అంత స్పీడుగా ఎవరు పరిగెత్తమని చెప్పారు? నీకు ఆల్రెడీ తలలో బ్లడ్ క్లాట్ అయి ఉంది, ఇంకా అవి పూర్తిగా క్యూర్ అవ్వలేదు. ఇంకొకసారి ఇలాంటి రిస్క్ చేసావంటే అస్సలు ఊరుకోను అని చెప్పి వైష్ణవిని ఎత్తుకుని, కీర్తి నువ్వు కూడా లోపలికి రామ్మా అని చెప్పి వైష్ణవిని తన రూంలోకి తీసుకువెళ్తాడు. కీర్తి లోపలికి వచ్చి అనుష దగ్గరికి వెళ్ళిపోతుంది. విక్రమ్ వైష్ణవిని బెడ్పై పడుకోబెట్టి, ఇలాగే ఉండు, టాబ్లెట్ తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళి బాక్స్లో టాబ్లెట్స్ వెతుకుతుండగా అందులో స్లీపింగ్ టాబ్లెట్స్ కనిపిస్తాయి. విక్రమ్కి ఆ షీట్ చూడగానే అందులో ఆల్రెడీ ఆ షీట్లో కొన్ని టాబ్లెట్స్ ఎంటీగా కనిపించగానే విక్రమ్ వైష్ణవి దగ్గరికి వచ్చి, ఏంటి వైషు, ఈ స్లీపింగ్ పిల్స్ ఎవరు వేసుకుంటున్నారు అని సీరియస్గా అంటాడు. స్లీపింగ్ పిల్స్ చూడగానే వైష్ణవికి కంగారు వస్తుంది. అది విక్కీ అని తడబడుతుంటే, చెప్పు వైషు అని గట్టిగా అంటాడు విక్రమ్. వెంటనే వైష్ణవి భయపడి నేనే అని అనగానే, అందుకేనా ప్రతిరోజు 11 అవుతున్నా కూడా నీకు మెలకువ రావడం లేదు? స్లీపింగ్ పిల్స్ అసలు నువ్వు ఎందుకు వేసుకుంటున్నావు? అంత అవసరం ఏమొచ్చింది అని చాలా కోపంగా అంటాడు విక్రమ్. విక్కీ ప్లీజ్, ముందు నేను చెప్పేది విను. నాకు కొన్ని రోజుల నుండి మైండ్ సరిగ్గా పనిచేయడం లేదు.
ప్రతిసారి విరాజ్ ఆలోచనలే వస్తున్నాయి. అందులోనూ కలలు కూడా చాలా పిచ్చి పిచ్చిగా వస్తున్నాయి. నువ్వు దూరం అవుతున్నట్లు, నేను ఎక్కడో నీకు దూరంగా తెలియని ప్లేస్లో ఉన్నట్టు చాలాసార్లు నాకు అవే కలలు వస్తున్నాయి. అందుకే వాటిని భరించలేక స్లీపింగ్ పిల్స్ వేసుకోవాల్సి వస్తుంది అని వైష్ణవి చెప్పగానే విక్రమ్కి మనసంతా బాధగా అనిపిస్తుంది. వెంటనే వైష్ణవిని హగ్ చేసుకుని, ఎందుకు వైషు, నిన్ను ఎక్కువ ఆలోచించవద్దని చెప్పాను కదా, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకు, ముందు నీ మైండ్ డైవర్ట్ చేయాలి, లేకపోతే ఇలాంటివే ఆలోచిస్తూ కూర్చుంటావు అని చెప్పి విక్రమ్ వైష్ణవికి టాబ్లెట్ ఇచ్చి త్వరగా రెడీ అవ్వు, బయటికి వెళ్దాం అని చెబుతాడు. విరాజ్ మరియు సిద్ధార్థ్ ఇద్దరు కూడా విక్రమ్ గెస్ట్ హౌస్ నుండి బయటికి రాగానే సిద్ధార్థ్ విరాజ్ వైపు చూసి, ఇంక నేను వెళ్తాను విరాట్ గారు అని అనగానే విరాజ్ సిద్ధార్థ్కి షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్ యూ అని చెబుతాడు. సిద్ధార్థ్ చిన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. విరాజ్ కారు దగ్గరికి వెళ్ళి తన మొబైల్ తీసి చూడగానే అందులో పార్వతి గారి నుండి మిస్డ్ కాల్స్ ఉంటాయి. ఇదేంటి, అమ్మమ్మ ఎన్నిసార్లు కాల్ చేసింది, ఏమై ఉంటుంది అని వెంటనే విరాజ్ కాల్ బ్యాక్ చేస్తాడు. పార్వతి గారు ఫోన్ అటెండ్ చేయగానే ఏమైందమ్మమ్మ, ఎందుకు అన్నిసార్లు కాల్ చేశావు అని విరాజ్ అడుగుతుంటే, బాబు వసమ్మ అక్కడ ఉందా, మార్నింగ్ అనగా ఇంటి నుండి బయటకు వెళ్ళింది, ఇప్పటి వరకు రాలేదు, ఈరోజు ఆఫీస్ కూడా లేదు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా అటెండ్ చేయడం లేదు అని పార్వతి గారు చెప్పగానే విరాజ్కి మార్నింగ్ జరిగింది గుర్తుకు వస్తుంది. మీరేమీ కంగారు పడకండి, నేను వసుధార ఎక్కడున్నా తీసుకువస్తాను, ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళుంటుంది, నువ్వు కంగారు పడకమ్మమ్మా, నేను ఇంకొక 1 అవర్లో వసుధారిని తీసుకుని ఫ్లాట్కి వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. విరాజ్ వెంటనే వసుధారికి కాల్ చేస్తాడు. కానీ వసుధార నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. పికప్ ద ఫోన్ వసుధార అని వసుధారపై కోపం పెరుగుతుంటే మళ్ళీ ఫోన్ చేస్తాడు. అయినా ఎటువంటి లాభం ఉండదు. వెంటనే వసుధార నెంబర్ని ఎవరికో పంపించడం, వాళ్ళు 5 మినిట్స్లో వసుధార లొకేషన్ షేర్ చేయడం. విరాజ్ కార్ స్టార్ట్ చేసుకుని వసుధార ఉన్న లొకేషన్కి స్టార్ట్ అవ్వడం వెంటనే జరిగిపోతాయి. విక్రమాదిత్య నెట్వర్క్ కన్నా విరాజ్ సింహ నెట్వర్క్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అందులోనూ ఒకప్పుడు మాఫియా డాన్ కాబట్టి తనకి వెంటనే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు అలాగే తన నెట్వర్క్ని ఉపయోగించి వసుధార ఎక్కడ ఉందో కనుక్కున్నాడు. వసుధార ఉదయం దగ్గర నుండి అలాగే బీచ్ దగ్గర నుంచుని చేతులు కట్టుకుని సముద్రం వైపు చూస్తూనే ఉంటుంది. ఎంతసేపు సముద్రాన్ని చూసినా కూడా తన బాధ తీరడం లేదు. తన కళ్ళల్లో కన్నీళ్లు ఇంకిపోయినట్టు కళ్ళల్లో నుండి కన్నీళ్లు కూడా రావడం మానేశాయి. కానీ ఇంకా అలాగే మొండిగా నుంచుని ఉండిపోతుంది వసుధార. విరాజ్ స్పీడుగా వసుధార ఉన్న బీచ్ దగ్గరికి వెళతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చుట్టూ చూస్తూ ఉంటాడు. వెంటనే తన మొబైల్ తీసి మళ్ళీ వసుధారకి కాల్ చేస్తాడు. మొత్తం వెతుకుతూ ఉండగా మొబైల్ రింగ్ టోన్ వినిపించిన వైపుకి తిరగగానే అక్కడ వసుధార నుంచుని ఉంటుంది. తనని చూస్తూనే మళ్ళీ ఫోన్ చేస్తాడు. కానీ వసుధార మాత్రం తన హ్యాండ్ బ్యాగ్లో నుండి ఫోన్ అస్సలు తీయడం లేదు. విరాజ్కి కోపం పెరిగిపోతూ ఉంటే అలాగే వసుధార పక్కన నుంచుని 3-4 టైమ్స్ వసుధారకి కంటిన్యూగా కాల్ చేస్తూనే ఉంటాడు. కానీ తన పక్కన విరాజ్ వచ్చిన సంగతి కూడా వసుధార గమనించదు. అలాగే సముద్రం వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా విరాజ్ కోపం పీక్స్లోకి వెళ్ళిపోగానే వసుధార చేతిని పట్టుకుని లాగి చెంపపై గట్టిగా కొడతాడు. వసుధార వెంటనే పక్కనే ఉన్న సముద్రపు నీళ్ళల్లో పడిపోతుంది. తనని ఎవరు కొట్టారా అని తల పైకెత్తి చూడగానే చాలా కోపంగా తననే చూస్తూ కనిపిస్తాడు విరాజ్. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తర్వాత పాటలో తెలుసుకుందాం. వీడియోపై మీ ఒపీనియన్ తప్పకుండా షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.